నేనేమో నేను సివిల్ ఇంజనీర్ విఐపి ధనుష్ నిప్పులాంటి నిరుద్యోగి అనుకుంటూ తిరిగా. గైస్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ సోది స్టోరీ యాజ్ మై మామ్ కాల్స్ ఇట్. నిన్న వీడియో సరిగ్గా పోలేదన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూస్, బట్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ మెసేజ్ మీ. ఇట్ మేడ్ మీ వెరీ హ్యాపీ. అట్ ద సేమ్ టైమ్ ఇట్ మేడ్ మీ నర్వస్, ఎందుకంటే నా దగ్గర ఇంక టాపిక్ లేదనమాట మాట్లాడడానికి. అండ్ ఇట్ ఫెల్ట్ లైక్ ఐ మైట్ లెట్ దమ్ డౌన్. ఇదే మా అక్కతో మాట్లాడుతుంటే టాక్ అబౌట్ స్లో లివింగ్ అంది. నేనే నమ్మను, నేనేం చెప్తాను అని అన్నా. దిస్ ఇస్ డే 5 అండ్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి స్లో అండ్ లాంగ్. చిన్నప్పటి నుంచి మా అక్క నాకు అడ్వైజ్లు ఇచ్చేది, కానీ నేను వినేవాడిని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గెటింగ్ అన్ ఐటీ జాబ్ వే బ్యాక్ ఇన్ 2016-17 అలా. అడ్వైజ్ పక్కన పెట్టి నేనేమో నేను సివిల్ ఇంజనీర్ విఐపి ధనుష్ నిప్పులాంటి నిరుద్యోగి అనుకుంటూ తిరిగా. అటు ఇటు తిరిగి బ్యాక్ టు ఐటీ సెక్టర్. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. బై ద వే వాళ్ళ మా అక్క బర్త్డే, సో గో స్పామ్ ద కమెంట్ సెక్షన్. ఫస్ట్ 5 కమెంట్స్ కి ఇండియన్ సిటీస్ లోనే నేను కేక్ పంపిస్తాను. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, స్లో లివింగ్ అంటే ఏంటో తెలుసా అని నన్ను అడిగింది. మనం ఆబ్వియస్లీ ఇన్స్టా రీల్స్ యూనివర్సిటీ కాబట్టి చెప్పాం, లేడ్ బ్యాక్ గా స్లోగా పల్లెటూరులో చిల్ అవుతూ వీడియోస్ చేసి పెడుతుంటారు, వాళ్ళే స్లో లివింగ్ అంటారని. నీ తలకాయ స్లో లివింగ్ అంటే ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు రిలవెన్స్ అని చెప్పింది. ఐ వాజ్ లైక్ వాట్ ఎవర్ యూ డూ, ఆర్ యూ రిలేటింగ్ టు ఇట్ ఆర్ నాట్ అనేది పాయింట్. ఒక దాని గురించి హజిల్ చేయడానికి నీకు రిలేట్ అవుతున్నావా లేదా, దాన్ని ఈజ్ ఇట్ రిలవెంట్ టు యూ టు హజిల్ ఆర్ నాట్ అన్న క్లారిటీ ఉంటే అదే స్లో లివింగ్ అని చెప్పి. టేక్ యువర్ జాబ్ ఫర్ ఎగ్జాంపుల్, are you relating to code or not, are you relating to sell or not, are you relating to do a campaign or not అన్న రిలవెన్స్ నీకు తెలిస్తే doing it is also slow living అని చెప్పింది. అన్నిసార్లు అడ్వైజులు ఇచ్చినా తీసుకోలేదు, కానీ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిందే ఫర్ మీ టు లెర్న్ ఫస్ట్ అండ్ దెన్ టు షేర్ అబౌట్ ఇట్, అండ్ ఐ విల్ బి ఎక్స్ప్లోరింగ్ మోర్ అబౌట్ ఇట్. హోప్ యూ గైస్ విల్ ఆల్సో ఎక్స్ప్లోర్. Now go and comment as I said earlier.